ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో కూడిన అవతారమూర్తి. దత్త జయంతి ప్రాముఖ్యత ఉపవాసం, జపం, ధ్యానం, పారాయణం, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునే రోజు. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచార పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యత ఉంది. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం, సాయం వేళలో భజనలు చేయటం ఇవన్నీ దత్తపీఠలో జరిగే పూజలు. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తి లోకులైన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్యతో అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, శివుడు ధర్మపర్తుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణములకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియచెప్పడానికి, శ్రీ దత్తుని అవతారానికి నాంది పలకడానికి ఈ గుణాలు వారి మనస్సు నిండా దావానలంగా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు ససేమిరా అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాద స్పర్శకు భూదేవి పొలకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లు తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేర కురిల్చాయి. నమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వచ్చాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణులు కేరింతలతో ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదమవుతుంది. ఈ ఆకస్మిక పరిణామం ఏమిటి అని చూసిన వారి పక్షులు కిలకిల రావలు చేస్తున్నాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలాలు సోయగాలు, మరో పక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలైన ఈ రమణీయ వాతావరణంలో తేలియాడుతున్న ఈ భూలోక వాసులు ఎంతటి అదృష్టవంతులో మన ముగ్గురం కూడా చిన్నారి బారుల వరే ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండోనో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపినట్లు ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాట మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలచి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమయ్యారు త్రిమూర్తులు. మహోతపబల సంపన్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవి మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభాగ్యతలను ఆదరిస్తూ తన పతి సేవయే భరతమనే పొందిన పార్థివ్యత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అనుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని, దివ్య తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంత వెంటనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పొంగవుల ముగ్గురిని చూసిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు మూరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలె వచ్చినట్లు వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేస్తాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమయమవుతున్న సమయంలో అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లు అయినది.
ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననాత్రం తెలుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని గుట్టురట్టు అయినది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా, ఏమి నా భాగ్యము, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వారిని నా ఇంటి ముందటకు వచ్చి యాచకుల వలె వచ్చారా? వీరిని కనుక నేను తృప్తిపరిచినచో ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీ పతిదేవాయ నమః అంటూ కమండలోలంలో గల ఆ త్రిమూర్తుల మీద చల్లింది. వెంటనే ఆ ముగ్గురు వసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగు చాటున ఆ ముగ్గురు బాలకులకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు ఋషిబారులు కలిసి మెత్తని పూలపాన్పుపై ఉయ్యాలలో వేసింది. వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. ఇంతటి మహాద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్వయత్వంతో పలికిన పలుకులు కార్యరూపం దాల్చడం బ్రహ్మవాగ్గా తలచి ఆ చిన్నారుల బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ మునిబాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయ మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యములలో ఆనందం సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చేది. కరణి తల్లిదండ్రులైన అత్రి అనసూయ పుత్రవాత్సల్య బంధవమై చాలా కాలం కొనసాగింది. ఇలా ఉండగా లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమమునందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతో అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ బిడ్డలకు పాలిచ్చి ఉయ్యాలలో పడుకుండబెడుతూ జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురు అమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలు చేసింది. వసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని ప్రతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలపై ఆశ్రయించారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకువెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సులో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులు ఎవరో గుర్తించలేకపోయారు. తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలను దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడింది. అంతా అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని కమండలములోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమునందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. నారాయణులారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. ఇది మాకు శాశ్వతం ఉండేగా అనుగ్రహించండి అని వారం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దుర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుని చంద్రునిగా జన్మించవలసిందని వరమడిగింది. ఊయలలో ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను దత్తనారాయణునికి ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో కోర్ణ పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. ఈ రోజు కుక్కలకు సజ్జబూరలు, వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం సాంప్రదాయకంగా కొనసాగుతుంది.